బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచగచ్చబౌలి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు సిజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఫారెస్ట్ ను ప్రొటెక్ట్ చేశారు కదా అన్నారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుందని అన్నారు. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఫారెస్ట్ ను క్లియర్ చేద్దామనుకున్నారని, ఫారెస్ట్ ను పునరుద్ధరించకపోతే అక్కడ తాత్కాలిక జైలు కట్టి అధికారులను జైల్లో పెట్టక తప్పదని సుప్రీంకోర్టు సిజేఐ హెచ్చరించారు. కంచెగచ్చబౌలి భూముల కేసులో రాష్ట్ర సర్కార్ అఫిడవిట్ దాఖలు చేయగా అఫిడవిట్ పై రిప్లై ఇచ్చేందుకు అమికస్ క్యూరీ సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్లో అందిస్తారు. పవన్, కంచెగచ్చబౌలి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చూస్తే మాత్రము గచ్చిబౌలి సంబంధించి పూర్తిగా ఫారెస్ట్ కి సంబంధించిన ల్యాండ్ ని ఇట్లా రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి ఎలా తొలగిస్తారని దానిపైన కూడా సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఫారెస్ట్ ని పూర్తిగా దీనికి సంబంధించి ఒక జంతువులు ఉంటాయి కాబట్టి అక్కడ జంతువులకు సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన ప్రాణ హాని ఉంటుంది, అడవులను తీసేస్తా అని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఒక విచారణ కొనసాగింది. మొత్తానికి చూస్తే కంచెగచ్చబౌలి సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎఫిడవిట్ దాఖలు చేసింది. ఒక ఎఫిడవిట్ పైన దీనికి సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగిన నేపథ్యంలో రిప్లై ఇచ్చేందుకు కూడా సమయం కావాలని చెప్పి కూడా అమికస్ క్యూరీకి సంబంధించి కూడా కొంత సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అడవులను కాపాడాల్సిన బాధ్యత మనకుంది, అంతేకాకుండా ఫారెస్ట్ కి సంబంధించి పూర్తిగా ప్రొటెక్ట్ చేయాలి అనేది మాత్రము సుప్రీంకోర్టు యొక్క కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా అధికారులను మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి ఒక కంచెగచ్చబౌలి భూములను ఆ యొక్క చెట్లను మాత్రం తొలగిస్తే జైల్లో పెట్టక తప్పదని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఫారెస్ట్ ను పునరుద్ధరించుకోకపోతే అక్కడ తాత్కాలికంగా దీనికి సంబంధించి కూడా కొంత సమయం కూడా పడుతుంది కాబట్టి సుప్రీంకోర్టు మాత్రం ఇందులో చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.